తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి ఎప్పుడూ హాట్ కేక్ నే తలపిస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరపున ఇక్కడ నామినేట్ అవుతారు. ఈ సీటు కోసం కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా చాలా మంది ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూటమి పార్టీల్లోనే ఈ పదవి కోసం పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ రేసులో టీడీపీ నాయకుడు పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్వీఎన్ వర్మ పేరు జోరుగా వినిపిస్తోంది. ఎన్నికల వేళ తన సీటును త్యాగం చేయడంతో పాటు చంద్రబాబు కోరిక మేరకు వర్మ వ్యవహరించారు. అయితే ఆయనకు మంత్రివర్గంలో సీటు ఇవ్వాలని ఉన్నా ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదు. మండలిలో సీట్లు ఖాళీ అయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంది. దీంతో ఈలోగా వర్మ టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన పవన్ కు కూడా చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. దీంతో ఆయనకు దాదాపు ఈ సీటు ఇచ్చే అవకాశం ఉంది. ఇక జనసేనలోనే మరో కీలక నాయకుడు పవన్ సోదరుడు నాగబాబు పేరు కూడా వినిపిస్తోంది. కానీ ఆయన వ్యక్తిగత స్వభావానికి టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవికి లింకు కుదరడం చాలా కష్టం. దీంతో ఆయన దాదాపు ఈ పదవికి దూరంగానే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈ పార్టీలోనూ ఇద్దరు కీలక నాయకులు ఈ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ఒకరు సోము వీర్రాజు. ఈయన పార్టీ హైకమాండ్ కు ఇప్పటికే అర్జీ పెట్టుకున్నట్లు సమాచారం. మరో నేత తిరుపతికి చెందిన భానుప్రకాష్ రెడ్డి. ఈయన 2024 ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ బీజేపీ ఆయనకు ఇవ్వలేదు. పైగా దీనిని జనసేనకు వదిలేశారు. దీంతో ఇప్పుడు టీటీడీ పదవి రేసులో ఆయన జోరుగా ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా స్వామి సేవలో తరించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఈయన పెద్దగా పోటీ ఇవ్వడం లేదు. మొత్తంగా చూస్తే టీటీడీ పదవి కోసం జోరుగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి.